నిరంతరం పనితీరును మదింపు చేసుకుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాస్త్రీయ అధ్యయనం ద్వారా మెరుగైన వృద్ధి రేటు సాధించాలని కలెక్టర్ల సదస్సులో అధికారులకు సూచించారు. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ వ్యవసాయం మంచి వృద్ధి సాధించగలిగామని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం, రాజధాని, ఆకర్షణీయ నగరాల నిర్మాణం, జల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు సీఎం చెప్పారు. నిధులతో పాటు సమర్థ పనితీరుతో సమస్యల్ని అధిగమించవచ్చని దిశానిర్దేశం చేశారు. నోట్ల రద్దు పర్యవసనాల్లో అధికారుల చర్యలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమని మన సెక్రటరియట్ పోయిన ఫస్ట్ సంతకం అదే పెట్టారు. రెండు సంతకాలు పెట్టాను, మీకు అందరూ జ్ఞాపకం ఉంటుంది. ఒకటి 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు చేయమని ఒక సంతకం, రెండవ సంతకం నేను పెట్టింది డాక్రా ఉమెన్కి 3000 రూపాయలు ఇమీడియట్గా ఇస్తామని చెప్పి రెండో సంతకం పెట్టాను. రెండు కూడా కంప్లీట్ చేశాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను బ్యాంకర్స్ కూడా ఉన్నారు, ఇక్కడ ఎస్ఎల్బీసీ ఉన్నారు. నేను నా జీవితంలో ఇంత ఫోకస్ ఏ డిపార్ట్మెంట్ పని ఇంతవరకు పెట్టలా. మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరంతా కూడా బాధితులు. కలెక్టర్స్ అయితే ఎవ్రీ డే తీసుకునేవాడిని, అవర్స్ టుగెదర్. ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. వాళ్ళనే బాధ పెట్టాను, ఆర్బీఐని బాధ పెట్టాం. కానీ అనుకున్నంత ఫాస్ట్గా ముందుకు పోలేకపోయాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈరోజు కూడా మీకు అందరికీ డెమోన్స్ట్రేషన్ మళ్ళీ ఒకటి పెట్టాం. కారణాలు ఏంటంటే మొన్న కూడా నేను మన మీటింగ్లో ఏదో డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకుంటే మెజారిటీ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ డిజిటల్ ఎకానమీ. వెరీ సింపుల్, బట్ దెర్ ఇస్ ఏ యాటిట్యూడ్ ప్రాబ్లం. అదే కాకుండా నేను ఎన్నిసార్లు చెప్పినా టెక్నాలజీ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఉండే మెషిన్స్ వాడలేకపోయాం, ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడలేకపోయాం. 40 రోజులుగా కొత్త క్రైసిస్ కాబట్టి క్రైసిస్లో కొత్తవి ఇన్నోవేట్ చేయాలి, అవి చేయలేకపోయాం. ఎగ్జిక్యూట్ చేయాలి, అవి కూడా చేయలేకపోయాం. అదే కాకుండా మన బ్యాంక్ చూసిన తర్వాత కొంతమంది క్యూలో నిలబడుకున్నప్పుడు చనిపోయారన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రస్ట్రేషన్తో ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. అంటే మనం ఇంత కష్టపడి చేశాం. దానికి నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలో కొంచెం మార్పులు తీసుకొచ్చి డబ్బులు లేవు కాబట్టి బ్యాంకులో వేద్దాం, బ్యాంకులో వేస్తే వాళ్ళు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. బ్యాంకులో వేస్తే 37 లక్షలు అక్కడ హెల్డప్ అయింది. ఒక 6 లక్షల మందికి ఎండిఓలకు డబ్బులు ఇవ్వమంటే క్యాష్ లేదని ఎవ్రీడే చెప్పేవాడిని, వీళ్ళు లేకపోయారు. నిన్న మళ్ళీ నాకు కోప్పచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాం, ఆర్బీఐతో మాట్లాడాం. మొన్న రాత్రి వీళ్ళు కరెక్ట్ చేసి నిన్న ఎగ్జామ్ చేశారు, నిన్న ఈరోజు లిబరలైజ్ చేశారు. దాంతో ఈ ముసలి వాళ్ళ యొక్క సమస్య పాపం, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా వీక్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఏజ్లో ఉండే వాళ్ళకు ఎలాంటి డిసీజ్ వచ్చినా ఏమొచ్చినా యాక్సిడెంట్ అయినా తట్టుకోగలుగుతారు. కానీ మరి ఏజ్ అయిన వాళ్ళు ఏ చిన్న స్ట్రెస్ వచ్చినా ఏ చిన్న ఇంజరీ వచ్చినా ఆటోమేటిక్గా దే విల్ లూజ్ దేర్ లైఫ్. అలాంటివే మనం జరిగినప్పుడు బాధ కలిగింది. నెక్స్ట్ వీక్ నుంచి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను డబ్బులు మీకు ఇవ్వను, మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పాం. పాత పద్ధతే కంటిన్యూ చేస్తామని మొన్న చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే నేను ప్రౌడ్గా చెప్పుకునే ప్రోగ్రాం. మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను, నేను పంపిస్తానని చెప్పిన మాట ఒక నెల చేయలేకపోయాం. మన కారణంగా వాళ్ళు ఇబ్బందులు పడిపోయారనే బాధతో నేను అది చేశాను. నాలెడ్జ్ ఉంది, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాం టెక్నాలజీలో. ఇవన్నీ మనం చేస్తే ఇట్ ఈజ్ ఎ మోడల్ ఫర్ ది నేషన్. ఈరోజు ఏదైతే ఇది చేశారో దీని మీద పేదవాళ్ళల్లో విపరీతమైన నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో బ్లాక్ మనీ పోతుంది, అవినీతి డబ్బులు పోతాయి, కాబట్టి మాకు మంచి జరుగుతుంది అనే హోప్ వచ్చింది. ఆ హోప్ని నిలబెట్టవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనం ఎక్కడో ఒక మోడల్ తయారు చేయాలి. ఆ మోడల్ మన దగ్గర తయారు కావాలి. ఇప్పుడిప్పుడు కొద్దిగా 500 రూపాయలు వస్తున్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం మన మీటింగ్లో. అల్టిమేట్గా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన సర్వశక్తులు ఒడ్డి వాళ్ళని బయటపడేసినప్పుడే మనకి ఇది వస్తుంది. మనం హుద్హుద్ సైక్లోన్కి కూడా కొంతమంది ఉన్నారు, 8 డేస్లో నార్మల్స్ తేగలిగాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం
చేసినప్పుడు ఈ ఇష్యూలో కూడా మీరు శ్రద్ధ పెట్టి ఎట్టి పరిస్థితులు ఇది చేయాలి. మళ్ళీ నేను డిమానిటైజేషన్ పైన సబ్ కమిటీ ఉంది, 28th పిలవమని చెప్పి కూడా ఈరోజు ఉదయమే అమితాబ్ కాంత్ కూడా చెప్పాను. ఆయన కూడా మీటింగ్ పిలుస్తున్నాడు. మళ్ళీ ఫిజికల్ మీటింగ్ పెట్టుకుని అందరం డిస్కస్ చేస్తాం. ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. మన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనం పడే ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ దృష్టి తీసుకుపోయి వీటికి పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, మీరు కూడా దీన్ని ఒక సిన్సియర్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.